ఒక పాలకుడు ఒక స్వామీజీ కలిసి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు కదా. అందులో మనకి తెలియనివి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకుని కానీ యాదాద్రి ఆలయానికి వెళ్ళగలిగాం అనుకోండి, అప్పుడు ఒక అవ్యక్తమైన అనుభూతి కలుగుతుంది. ఈ వీడియోలో ఆ రహస్యాలన్నీ చెప్పుకుందాం. మొట్టమొదట అక్కడ నృసింహస్వామి ఎందుకు వెలసేరు, ఈ కథ స్కాంద పురాణంలో ఉంది. అది అర్థమైతే కనుక మనకి అప్పుడు అక్కడున్న విశేషాలు తెలుస్తాయి. మనకి ఋష్యశృంగ మహర్షి శాంతాదేవి అని రామాయణంలో వస్తారు కదా. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన పేరు యాదరిషి. ఆయనకి విష్ణుమూర్తి అంటే అపారమైన భక్తి. నృసింహస్వామి యొక్క ఉగ్రమైన స్వరూపం అంటే హిరణ్యకశిపుణ్ణి చీల్చేసినప్పుడు స్వామి ఎంత ఉగ్రంగా ఉన్నారో అది చూడాలి అని కోరిక పుట్టింట. ఇదేం కోరికండి, విచిత్రం అనిపిస్తుంది కదా. వీటన్నిటికీ వెనకాల పరమార్థం ఉంటుంది. అదేమిటో మీకు చెప్తా తర్వాత. దాంతో ఉగ్ర నరసింహస్వామిని చూడాలి అని చెప్పి ఆ తపనతో బయలుదేరి అడవులు, చెట్లు, కొండలు అన్ని తిరుగుతూ చివరికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రావి చెట్టు కింద ఆయన. అప్పుడు ఆంజనేయ స్వామి కనిపించి, నాయనా నీ పట్టుదల నాకు చాలా సంతోషం కలిగించింది. నువ్వు ఆలోచన లోక కళ్యాణం కోసం, అందుకని నువ్వు ఇక్కడ తీవ్రమైన తపస్సు చేయి నరసింహస్వామి కోసం. నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు నీ పక్కనే నేను తోడుంటాను, అలా చెయ్యి, నీకు స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ యాదర్శి కూర్చుని తీవ్రమైన తపస్సు చేసేసరికి అప్పుడు నృసింహస్వామి 5 స్వరూపాల్లో దర్శనమిచ్చారు ఆయనకి. వాటినే లక్ష్మీ నృసింహ, యోగానంద నృసింహ, జ్వాలా నృసింహ, గండభేరుండ నృసింహ, ఉగ్ర నృసింహ అంటారు. ఇక ఆయన పొంగిపోయి ఆ ఉగ్ర నరసింహ స్వరూపాన్ని దేన్నైతే ఆయన చూడాలనుకున్నారో అది చూసి చివరికి నారసింహస్వామిలా ఐక్యమైపోయారు. అప్పటి నుంచి అది పంచనారసింహ క్షేత్రం అయింది. అది యాదగిరిగుట్ట వెనకాలన్న కథ అన్నమాట. చూడండి, అసలు ఆ మహనీయుడి కోరికలో ఏ స్వార్థము లేదా రూపం చూడాలి అనుకున్నారు, చివరికి చూశారు. ఆ తర్వాత ఆయన ఐక్యం అయిపోయారు. కానీ మన కోసం పంచనారసింహ శక్తి ఉన్న క్షేత్రం అక్కడ వెలిసింది. అది మనకి లోక కళ్యాణం అన్నమాట. ఇప్పుడు యాదగిరిగుట్టకి వెళ్ళాం, అందుకే ఆ పేరు కూడా ఆయన పేరే పెట్టారు. మొట్టమొదట ఆ యాదర్శిని తలుచుకుని నమస్కారం చేసుకోండి. నృసింహస్వామి పొంగిపోతారు. భక్తుణ్ణి తలుచుకుంటే భగవంతుడు ఎప్పుడూ పొంగిపోతాడు. సరే, ఈ కథ ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది. ఆ తర్వాత ఏమైంది అంటే నృసింహస్వామి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయి మహర్షులకి, దేవతలకి తప్ప ఇంకెవ్వరికి కనిపించేవారు కాదనమాట. చివరికి కలియుగం ప్రారంభం అయ్యేసరికి మళ్ళీ స్వామి వ్యక్తం కావాలనుకున్నారు. అప్పుడేం చేశారు, ఆ కొండ కింద ఒక చోట ఒక కోయ వనిత ఒక ఆమె ఉంది. ఆమెకి నిష్కల్మషమైన మనస్సు. ఆమెకి కల్లో కనిపించి, స్వామి నేను ఆ కొండపైన కొలువు ఉన్నాను, నా 4 స్వరూపాలు నీకు కనిపిస్తాయి, వెళ్ళి వెతుకు అని చెప్పారు. చూడండి, అక్కడ కూడా మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు అనుగ్రహం కలగడానికి ఏ కులాలు, బర్త్ సర్టిఫికెట్లు అక్కర్లే. నిర్మలమైన మనస్సు, అపారమైన భక్తి ఉంటే స్వామి ఎవరినైనా కరుణిస్తాడు. అంతా కోయవనిత కొంతమందిని తీసుకువెళ్ళి ఆ పైకి వెళ్లేసరికి ఆమెకి ఆ నరసింహ స్వరూపాలన్నీ కనిపించాయి. అలా మళ్ళీ స్వామి వ్యక్తంలోకి వచ్చాడు. ఇప్పుడు చెప్పగానే మీకు అయితే ఇప్పుడు 5 రూపాలు ఎక్కడున్నాయండి, మేము యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు చూసాం కానీ మాకు 5 తెలియలేదంటారు కదా, అవి ఎక్కడున్నాయో ఇప్పుడు చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటిది లక్ష్మీ నారసింహ స్వరూపం కదా. హిరణ్యకశిపుణ్ణి సంహరించాక స్వామి మహోగ్రంగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఆయన్ని శాంతింపజేసిందిట. అందుకే అక్కడ లక్ష్మీ నారసింహ రూపంలో వెలిసారు అంటారు. అవి మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అక్కడ పెద్ద పెద్ద మూర్తులు నిలబెట్టి ఉంటాయి. అవి ప్రతి వాళ్ళకి వెళ్ళగానే కనిపిస్తే అందరు దర్శనం చేసుకొచ్చేసేది అదే. ఆ మూర్తులే లక్ష్మీ నరసింహ స్వరూపానికి రిప్రజెంటేషన్. ఇంకా రెండవది యోగానంద నరసింహస్వామి. ఆయన ఎక్కడున్నారు అంటే ఆ గుహలో ఉన్న అర్చామూర్తి ఆయనే. ఇప్పుడు అర్చకులు అర్చన చేస్తూ ఉంటారు చూడండి, ఆ మూర్తి మనకి లీలగా కనిపిస్తుంది. ఆ అర్చామూర్తే యోగానంద నరసింహస్వామి. మూడవది జ్వాలా నరసింహస్వామి ఎక్కడున్నారు, జ్వాలా నరసింహస్వామి అదే గుహలో సర్పరూపంలో ఉన్నారు. అది మనకి కనిపించదు కానీ అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. అది ప్రతిరోజు అఖండంగా వెలుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు చూసినా ఆ దీపం స్వరూపంలో ఉంటారు అని చెప్తారు. ఉపాసనా పరులు ఉంటారు కదా, వాళ్ళు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం స్వరతో ముఖం అని ఒక మంత్రం ఉంది నరసింహస్వామిది. దానిని ఆలయంలో కూర్చుని కొన్ని మాలలు చేసేసరికి వెంటనే నరసింహస్వామి మహా సర్పస్వరూపంలో వెలిగిపోతూ అగ్నిలాగా కనిపించారు ధ్యాన సమాధిలో అని చాలా మంది చెప్పారు. అక్కడ శక్తి, జ్వాలా నరసింహ శక్తి చాలా ప్రామినెంట్ గా ఉంది అక్కడ. మీకు కూడా
ఈ మంత్ర సాధన అది అలవాటు ఉంటే ఆలయంలో కుదిరితే కూర్చుని కొన్ని మాలలో ఈ ఉగ్రం వీరం చెయ్యండి. చేస్తే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తర్వాత 4వది గండభేరుండ నరసింహస్వామి. ఆయన ఎక్కడున్నారు అంటే ఆయనకి సంబంధించి 2 ప్రదేశాలు ఉన్నాయి. మొట్టమొదటిది క్షేత్రపాలకుడైన హనుమంతుడు. మీరు ఈ ఆలయంలోకి వెళ్తూ ఉంటే హనుమంతుడు కనిపిస్తాడు కదా మీకు. క్షేత్రపాలకుడు గర్భాలయంలోకి వెళ్లే ముందు కనిపిస్తాడు. అసలు ఇక్కడే కాదు, ఈ ఆలయంలో ప్రతి చోట హనుమంతులు కనిపిస్తూ ఉంటారు, కొండ కింద కొండ పైన. ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడు కాబట్టి. అయితే అసలైన క్షేత్రపాలకుడు ఉన్నది నరసింహస్వామి సన్నిధి పక్కనే ఉంది. ఆయన పక్కన ఒక బండకి ఒక చీలిక ఉంటుంది. ఆ చీలిక దగ్గర ఈ గండభేరుండ నరసింహస్వామి ఆవిర్భవించిన ప్రదేశము అని చెప్తారనమాట. కానీ మనకి కనిపించేది ఇంకెక్కడ కనిపిస్తుంది అంటే దాని పక్కనే ఒక అష్టభుజ మండపం ఉంటుంది. అందులో అయితే ఒక రాతి మీద గండభేరుండ నరసింహస్వామి స్వరూపం చెక్కుంది. దర్శనానికి వెళ్ళేటప్పుడు అది చూసి వెళ్ళండి. ఇంకా 5వది ఉగ్ర నరసింహస్వామి ఎక్కడున్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే యాదరిషి తపస్సు చేసింది ఆ స్వరూపం కోసమే. మరి అంత ఉగ్రంగా ఉన్న నరసింహస్వామిని ఎక్కడ చూస్తామండి, మేము కూడా చూడాలి అని మీకు అనిపిస్తుంది కదా. అసలు యాదర్శికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఉగ్రనారసింహుడు అంటే దుష్ట శక్తులకి మహాభయం. అంతోటి హిరణ్యకశిపుడు దేవతలందరినీ, దేవతాశక్తుల్ని గడగడలాడిచ్చేసిన హిరణ్యకశిపుడే నరసింహస్వామిని చూసి భయపడిపోయాడు. దుష్ట శక్తులు ఉన్నాయనుకోండి, నెగిటివ్ ఎనర్జీస్, అవి ఆ ఉగ్ర నరసింహస్వామిని చూసి పారిపోతాయి దెబ్బకి. అందుకనే యాదర్శికి ఆ ఆలోచన వచ్చి అక్కడికి వచ్చి తపస్సు చేసి ఆ స్వరూపాన్ని ఇగ్నేట్ చేశారు ఆయన మనందరి కోసం. మరి అయితే ఎక్కడ చూస్తాము ఆ స్వామి ఎక్కడుంటానని చెప్పారంటే కొండ చుట్టూ ఉంటుంది నా శక్తి ఉగ్రనారసింహ స్వరూపంలో అని చెప్పారు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైంది యాదగిరిగుట్టలో. అంటే 5వ నరసింహస్వామి స్వరూపం మనకి ఆలయంలో కనిపించదు, అది కొండ చుట్టూ ఉంటుందన్నమాట స్వరూపం. మనం చూడలేము, కానీ ఆ స్వరూపం యొక్క శక్తిని మనం అనుభవించవచ్చు. ఎలా అనుభవించాలి? మొట్టమొదట ఒకటి గుర్తుపెట్టుకోండి, నెగటివ్ ఎనర్జీస్, దుష్ట శక్తులు ఇలాంటివి ఎప్పుడైనా మనకి పట్టినా, లేకపోతే ఎవరైనా మనకి ప్రయోగాలు చేశారు అని మనకు కొన్నిసార్లు అనుమానం కలుగుతుంది కదా. మనం వెంటనే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 50,000 లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. ఏం అక్కర్లే, చక్కగా యాదగిరిగుట్ట వెళ్ళిపోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తే కనుక డాక్టర్లు కొంతవరకు తీర్చగలరు. కొన్నిసార్లు వాళ్ళు కూడా మేము ఏం చేయలేము అని చేతులు ఎత్తేసిన కేసులు వస్తాయి కదా. అప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోండి యాదగిరిగుట్ట వెళ్ళి. ఎలాగండి? అక్కడికి వెళ్ళి నిద్ర చేయండి, గిరి ప్రదక్షిణం చేయండి. గిరి ప్రదక్షిణం చేస్తే కనుక ఉగ్రనారసింహస్వామి యొక్క శక్తిని మీరు అనుభవించవచ్చు. ఆ శక్తి రక్షణలోకి వెళ్ళారనుకోండి, ఇంక దుష్ట శక్తులన్నీ పరారంతే దెబ్బకి. అంత శక్తివంతమైన క్షేత్రం అది. అసలు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఆ మధ్య జరిగింది. ఒక స్త్రీమూర్తికి పాపం ఒక తేడా వచ్చింది. వచ్చి సర్జరీ చేశారు. చేసినా సరే అది పోలేదన్నమాట. దాంతో డాక్టర్లు ఇంకా మేమేమీ చేయలేమమ్మా, నువ్వు జీవితాంతం అలా అనుభవించాల్సిందే, కొన్ని రోజులు బతుకుతావు అంతేను అని చెప్పారు. దాంతో ఆవిడ ఏడుస్తూ వచ్చి యాదగిరిగుట్టలో 11 రోజులు ఉండి అక్కడ నిద్రలు చేసింది. 11 నిద్రలు చేసి ప్రతిరోజు ఈ గుహాలయం ఉంది కదా, దానికి ప్రదక్షిణం, అక్కడున్న ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం, అంటే ఇది ఆలయం పునర్నిర్మాణం కాక ముందు జరిగిన సంఘటన, అవన్నీ చేసేది ఆవిడ. కొన్నాళ్ళు గిరి ప్రదక్షిణం చేసింది. చేసేసరికి 11వ రోజు రాత్రి నరసింహస్వామి కల్లో కనిపించి ఆవిడికి సర్జరీ చేసినట్టుగా కలొచ్చింది. వచ్చేసరికి